నమస్తే వెల్కమ్ టు శివాబి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ముస్లిం మైనారిటీలకు జగన్తోనే న్యాయం వైకాపాలో చేరిన ముస్లిం మైనారిటీలను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కండువాలు కప్పిన పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఎన్నికల్లో వైకాపా వెంట ఉంటాం వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డిని కలిసి చర్చించిన త్రైత సిద్ధాంత సంస్థ ప్రతినిధులు వైకాపా అభ్యర్థులను గెలిపించండి 9-14 వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వైకాపా నేతలు పొనక శివకుమార్ రెడ్డి తదితరులు విశేష అలంకారంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు ముస్లిం మైనారిటీలు వైకాపాలో చేరడం సంతోషంగా ఉందని రాజన్న బిడ్డకు తోడుగా ఉంటామని వారు పేర్కొన్నారని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తెలిపారు. గూడూరు పట్టణంలోని మసీదు వీధి ప్రాంతంలో ఉన్న గఫూర్ నివాసంలో ముస్లిం మైనారిటీలు పార్టీలో చేరడంతో ఆమె వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని మసీదు వీధి ప్రాంతంలో ఉన్న గఫూర్ నివాసంలో ముస్లిం మైనారిటీలకు చెందిన వారు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సమక్షంలో వైకాపాలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆమె కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో మైనారిటీలకు న్యాయం జరగలేదని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన రిజర్వేషన్ల కారణంగా వారి పిల్లలు చదువుకుంటున్నట్లు తెలిపారన్నారు. రాజన్న బిడ్డ జగన్ కు తోడుగా ఉంటామని చెప్పి పార్టీలో చేరారని పేర్కొన్నారు. అందరూ కలిసి జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థులు వెలగపల్లి వరప్రసాద్, బల్లి దుర్గాప్రసాద్ రావులను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని దేవసేనమ్మ వివరించారు. ఈరోజు ఇంతమంది మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులై పార్టీలో రావటం, మాకు ఏదో చేస్తాడు అంటే మా బ్రతుకులు మారుతాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన చెప్తాం జరిగింది. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకేమీ ఉపయోగపడింది ఏమీ లేదు అని చాలా హోప్తో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం పడుతున్న శ్రమ, కష్టం, వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ వాళ్ళల్లో కలిసి తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాటికి పరిష్కారాలు చూపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నవరత్నాలు రూపొందించడం కూడా ఈ పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా ఈ పథకాలను రూపొందించవచ్చు అనే ఉద్దేశంతో ఈ నవరత్నాలు ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళు అన్నిటికీ ఆకర్షితులై మాకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా మేము ఇప్పుడు తిరుగుతూ ఉన్నా కూడా అందరూ జగన్ 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 అని చెప్తా ఉన్నారు. మీరు రావాల్సిన అవసరం మేమందరం ఈసారి ఫ్యాన్కి అని చెప్తా ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీరుస్తారని మా అందరికీ ఇదిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నాన్నగారు చేసిన పాలన కంటే కూడా ఇంకా మేలైన అన్ని వసతులతో ప్రతి పేదవాళ్ళు అన్ని మౌలిక వసతులతోటి జీవించే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే వెనక్కి తీసుకోరు. ఆయన మీద అంత నమ్మకంతో అందరూ అత్యధిక మెజార్టీతో ఇక్కడ పార్టీని గెలిపించేదానికి కూడా అందరూ ముందుకు వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ పథకాలన్నీ కూడా ఒక లీడర్ వచ్చిన తర్వాత ప్రజలకి ఏం కావాలనేది చేసేది వాళ్ళ బాధ్యత. నేను పెన్షన్ పెంచాను, పెన్షన్ ఇస్తున్నాను, రైతులకి భరోసా ఇస్తున్నాను, అది చేస్తున్నాను, చేసి తీరాలి. ప్రజలందరికీ కూడా ఒక లీడర్ ఒక ఇంటి పెద్దగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న అందరి సమస్యలు తీర్చాలి కదా. ఇప్పుడు పేద ప్రజలు ఉన్నారు, పథకాలు పెట్టారు, ఎవరికి అందినాయి పథకాలు? ఇప్పుడు మాకు ఏ పథకమో అందటం లేదని చెప్తున్నారు. ఈ మైనార్టీలలో కూడా ఎవరికి వచ్చినాయి? బాగా ఉన్నోళ్ళకే వచ్చినాయి, పేదోళ్ళకి రాలేదు. అర్హులైన ఎవరికీ రాలేదు. ప్రతి ఒక్కరూ కూడా 5,000 నోట్లోకి పోయే వాళ్ళకే సంక్షేమ పథకాలు అందాయి. కానీ నాకు తెలిసి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అడగటం జరిగింది, పేదవాళ్ళకే హెల్ప్ చేయాలి కానీ బాగున్నోళ్ళకి ఎందుకు ఈ పథకాలు ఇచ్చేయటము అని. లోన్లు ఇచ్చినా కానీ ఈ రైతు రథాలని ట్రాక్టర్లు ఇచ్చారు. ఈ పేదవాళ్ళకి ఇస్తే కనీసం అవి బాడుక్కు పెట్టుకొనైనా బతుకుతారు. దేనికి లేదు. ఆటోళ్ళకి లోన్లు ఇచ్చారు. అది కూడా అంటే కొంచెం స్థిమితంగా ఉండి తెలివైన వాళ్ళు పొందారు. కానీ పేద ప్రజలు, అమాయకులు, కష్టజీవులకి మాత్రం ఆ పథకాలు అందలేదు.
ఇప్పుడు ఇమీడియట్గా ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఇచ్చేస్తాము పసుపు కుంకుమ 5 ఏళ్లకి గుర్తు రావటం ఏంటంటే రేపు దిగబోయేటప్పుడు 5 ఏళ్లకి చెల్లెలు గుర్తొచ్చిందా? 5 ఏళ్లకి పసుపు కుంకుమ ఇవ్వాలని వచ్చిందా? 5 సంవత్సరాల తర్వాత ఇంకా 3 నెలల్లో పదవి అయిపోతుంది అనగా నేను పసుపు కుంకుమ ఇస్తానని చెప్పడం, అది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తారో వీళ్ళకి మేలు అనే ఉద్దేశంతో చేయటం. తర్వాత పెన్షన్ 1000 నుంచి 2000 అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. 2000 యాడ్ చేసేస్తానని నేను చేసేస్తానని చెప్పటం, 2000 చేశాక 3000 అన్నారని మళ్ళీ 3000 చేయటం, రైతు రుణమాఫీ చేయటం, రైతులకి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి మనకి జూన్లో తొలకరి రావటము, పొలం పనులు మొదలు పెట్టుకోవటం జరుగుతుంది. కాబట్టి మేలోనే నేను 12,500 ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది. దానికి కూడా ఈయన మళ్ళీ ఇస్తానని చెప్పడం. ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకొని, అంటే ఈ 10,000 5,000 వీటితో కాదు, వాళ్ళ జీవితం అంతా వాళ్ళు సాఫీగా జరిగేటట్టు ఉండాలి. నెలసరి ఎవరికి కూడా ఒక 10,000 అనేది లేని జీవితం గడపటం చాలా కష్టం. ఇప్పుడు అన్ని పెరిగిపోయిన రేట్ల ప్రకారం 10,000 లేని ఒక కుటుంబం అనేది జీవించడం అనేది చాలా కష్టం. కాబట్టి వాళ్ళ ఆ 10,000 ఏ విధంగా సంపాదించుకోవాలనేది వాళ్ళకి చూపించాలి, ఒక పని చూపించాలి. అంతేగాని నేను కష్టపడతాను, మీ అందరికి ఇస్తాను, ఇంకా కష్టపడతాను, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను, ఎందుకు అందరం కష్టపడతామని చెప్తున్నారు కదా. అందరూ కష్టపడితే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది కదా. అట్లా వాళ్ళు కష్టపడేదానికి ఏమన్నా చూపించాలి. లోన్లు ఇస్తారు ప్రతి ఒక్కరు చిల్లరంగళ్ళు అని చెప్తారు. నేను అడగటం కూడా జరిగింది, మా అందరూ చిల్లరంగళ్ళని పెడితే మీ దగ్గర కొనేవాళ్ళు ఎవరు అని. కానీ అన్ని కోట్ల రూపాయల లోన్లు ఇచ్చేటప్పుడు అది ఒక ఐసు ముక్కలాగా కరిగిపోద్ది. పైనుంచి అసలు లబ్ధిదారుడి చేతిలోకి వచ్చేసరికి ఐస్ కరిగిపోద్ది. కాబట్టి అట్లా కాకుండా ఒక ఇది ఏర్పాటు చేసి కొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఒక 4 కోట్లని ఎంతమంది లబ్ధిదారులకు ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ తోటి ప్రతి నెల ఒక 2,000 రూపాయలకి వాళ్ళకి చిల్లర సామాన్ ఇచ్చినా కూడా ఇంట్లోకి జరుగుతుంది. ఆ విధంగా చేయాలి. కానీ ఈ విధంగా మభ్య పెట్టడం, ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ప్రజలందరూ కూడా స్కిల్ డెవలప్ చేసుకోండి అని చెప్తున్నారు. అందరూ తెలివితేటలు పెంచుకోవటమే. తెలివితేటలు పెంచుకొని ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనకి ఎవరైతే మన బతుకులు బాగుపడతాయి అనేది అర్థం చేసుకోండి. వరప్రసాద్ గారు లాంటి ఒక IAS ఆఫీసర్ని మనకిచ్చారు. పరిపాలనా వ్యవస్థ మీద పట్టున్న వ్యక్తి, పేద ప్రజల సమస్యలు కూడా అన్నీ తెలుసు, ఆ సమస్యలను పరిష్కరించే విధానం కూడా తెలుసు, ఎవరి చేత వాటిల్ని మనం చేయించుకోవచ్చు అనేది కూడా తెలిసిన వ్యక్తిగా వరప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి మన దుర్గాప్రసాద్ గారు ఎంపీగా కంటెస్ట్ చేసేదానికి చేశారు. ఆయనకు కూడా మన గూడూరు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంచి తెలుసు కాబట్టి ఆయన కూడా ఎక్కడెక్కడ ఏం కావాలనేది చేయగలరు. వీళ్ళిద్దరినీ గెలిపించుకోవటం మన బాధ్యత. మన ఊరు బాగుపడాలన్నా, మన గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా ఇలాంటి మంచి వ్యక్తులు రావాలి. వీళ్ళు స్వార్థం లేకుండా ప్రజల కోసం చేస్తారు, ప్రజలు అభివృద్ధి చెందేదానికి పాటుపడతారు. కాబట్టి అందరూ ఆలోచించి విజ్ఞతతోటి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలు చేయడం కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఇక్కడి నుంచి గూడూరులో 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు ఏ సహాయం అందటం లేదు. కనీసం ఒక సొంత ఇల్లు అనేది కూడా లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా హామీలు ఇస్తుంది కానీ మాకు నెరవేర్చడం లేదు. రాజశేఖర రెడ్డి గారికి ఘనత ఏంటంటే 4% రిజర్వేషన్ మాకు ఇచ్చారు. మా పిల్లకాయలు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. దానికోసం ఏంటంటే ఆయన కుమారుడైన వైఎస్ జగన్ గారు పార్టీ పెట్టి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే ఆ పార్టీ తరఫున మేము ప్రచారానికి కానీ దేనికి కానీ అందరికి సహకరిస్తామని మీ అందరి సమక్షంలో ఒప్పుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు దివ్య తేజారెడ్డి, బాలిబోయిన రమేష్, గఫూర్, శ్రీధర్, శంషీరా, పడియాల శ్రీహరి, బాబు, అభ్యర్థి, వరప్రసాద్, కుటుంబ సభ్యులు మరియు మసూద్, అల్తాఫ్, కాలేషా, ఖాదర్ బాషా, సలీం, కరీముల్లా, అహ్మద్ బాషా, ఎజ్దాని, ఫైజుల్లా తదితరులు పాల్గొన్నారు. త్రైత సిద్ధాంతం బోధకులు ఈ ఎన్నికల్లో వైకాపాకు చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డిని ఆయన నివాసంలో వారు కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నేరెళ్ల వెంకటరత్నం తదితరులు ఉన్నారు. త్వరలో జరగబోవు ఎన్నికల్లో త్రైత సిద్ధాంతం బోధకులు వైకాపా గెలుపుకు కృషి చేయనున్నారు. ప్రబోధానంద స్వామి సూచనల మేరకు వారి శిష్యులు మరియు సంస్థ అధ్యక్షుడు మహేష్, 23వ వార్డు వైకాపా నాయకులు నేరెళ్ల వెంకటరత్నం తదితరులు బుధవారం ఉదయం వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.
త్రైత సిద్ధాంత బోధకులు, సభ్యులు, పార్టీ నేత పొనక శివకుమార్ రెడ్డిని కలిసి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైకాపాను గెలిపిస్తామని వారు స్పష్టం చేశారు. వారిని శివకుమార్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని పొనక శివకుమార్ రెడ్డి వారికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాఘవరాజు, చంద్ర, రాధిక తదితరులు పాల్గొన్నారు. పేదలకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైకాపా తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు స్పష్టం చేశారు. చిల్లకూరులోని దర్గా ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు యనమల ప్రభాకర్ మరికొందరు నాయకులు ఆయన సమక్షంలో వైకాపాలో చేరారు. టీడీపీ మండల ఉపాధ్యక్షుడు యనమల ప్రభాకర్ తన అనుచరులతో కలిసి పార్టీని వీడారు. చిల్లకూరులోని దర్గా ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో వైకాపా తిరుపతి ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు సమక్షంలో వారు వైకాపాలో చేరారు. వీరికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలంటే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. యనమల ప్రభాకర్ గారి నాయకత్వంలో ఊరు భాషా సంఘం అధ్యక్షుడు జలీల్ భాయ్, ప్రభాకర్, సురేష్, మల్లి సురేష్, మీరంతా అల్లుళ్ళే, మీరు మా బంధువులందరూ కూడా ఈరోజు ఆత్మ బంధువులు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నుంచి వారందరూ కూడా ఉత్సాహంతో 2 ఫ్యాన్ గుర్తులకి ప్రచారం చేసే కార్యక్రమం చేస్తారు. భవిష్యత్తులో గతంలో మీతో ఏ విధంగానైతేనే ఉన్నానో మీకు అండదండలుగానే ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నేను 3 విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అంటే వర్ధిల్లాలని చెప్పాలా, వైఎస్ఆర్ అంటే అమరహని చెప్పాలా, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు అంటే వేయాలని చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లి సురేష్, కృష్ణయ్య, గుంజి మోహన్, రమేష్, భార్గవ్, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని, ఆయన ముఖ్యమంత్రి అయితే పేదల కష్టాలు తీరుతాయని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 9, 14 వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమెతో పాటు వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి, దివ్యతేజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 4, 14 వార్డుల్లో వైకాపా ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డిలను ఆయా వార్డుల ప్రజలు సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. పొనక శివకుమార్ రెడ్డి దంపతుల వెంట నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నడిచారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి నవరత్నాల కరపత్రాలు అందజేశారు. అభిమానులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మాట్లాడుతూ రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తోందన్నారు. పేదల కష్టాలు తీర్చాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలన్నారు. వైకాపా అభ్యర్థులు వెలగపల్లి వరప్రసాద్, బల్లి దుర్గాప్రసాదరావులను గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని దేవసేనమ్మ వివరించారు. మనకు వరప్రసాదరావు గారు కానీ మన దుర్గాప్రసాద్ గారు కానీ ఇద్దరు అనుభవం ఉన్న వ్యక్తులు. వాళ్ళిద్దరిని గెలిపించుకోవటం మనందరి బాధ్యత అని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి ఈ పథకాలు అంటే ఈ ఎన్నికల తాయిలాలన్నీ కూడా అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆటో డ్రైవర్లకి, తర్వాత ట్రాక్టర్లకి రోడ్ ట్యాక్స్ క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పారు. అది ఎందుకు చేశారు? అక్కడ చరాలు గుర్తు రాని ప్రజల సంక్షేమం లాస్ట్ మినిట్లో ఎన్నికలు వస్తున్నాయి అనంగా గుర్తొచ్చి ఇప్పుడు అక్క చెల్లెళ్ళకి పసుపు కుంకుమని కానీ, రోడ్డు ఈ ఆటో డ్రైవర్లకు కానీ, ట్రాక్టర్లకు కానీ రోడ్ ట్యాక్స్ మాఫీ చేయటం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక భయం అది వెన్నాడుతుంది కాబట్టి ఇవన్నీ చేయటం జరిగింది. పెన్షన్ 1000 రూపాయల నుంచి 2000 చేశారంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 అనగానే 2000 అన్నారు, 3000 అనగానే 3000 అన్నారు. తర్వాత అక్క చెల్లెళ్ళకి పసుపు కుంకుమ అన్నాడు. ముందు పెట్టిన పసుపు కుంకుమే ఇచ్చేదానికి 4 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల తాయిలంగా నాకు అక్క చెల్లెళ్ళు ఇన్ని కోట్ల మంది ఉన్నారు, అందరికీ నేను అన్నదమ్ముడిని అని చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా అందరూ గమనించాలని
ఉండాలని, మంచి చెడు విచక్షణ జ్ఞానంతో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈరోజు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నారు. కరెంటు వైరు ఒక్కసారి తాకండి అంటే తాకుతారా అని అడిగారు. ఇప్పుడు మేము తిరిగే దగ్గర అందరూ ఏమంటున్నారో మేము పట్టుకొని మా చేతులు మొద్దు మారిపోయినాయి, ఇంకొకసారి తాకేదానికి మేమేం వెనుకట్టం లేదని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మా బ్రతుకుల్లో మార్పు రావాలి అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఇంత మంచి అభ్యర్థులు, మన గూడూరుకు ఒక వరం వరప్రసాద్ గారు, తర్వాత దుర్గాప్రసాద్ గారు, ఇద్దరిని కూడా గెలిపించుకొని అత్యధిక మెజారిటీ తోటి మనము జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళని మనం ప్రసాదంలాగా ఇవ్వాలని గూడూరు పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. దానిలో ఈరోజు ఈ 14వ వార్డు 9వ వార్డులో కూడా ప్రతి గడపకి తిరుగుతూ మంచి అభ్యర్థుల్ని ఎన్నుకోండి అని చెప్పేదానికి మేము ముందుకు వస్తున్నాము. ఈ ప్రచారంలో నాయకులు, కౌన్సిలర్లు దివ్యతేజారెడ్డి, కొడవలూరు ధనుంజయ, కల్పన, బాలిపోయిన రమేష్, శ్రీనివాసులు, బోమిడి శ్రీనివాసులు, నాగులు, రాధా జ్యోత్స్నలత, శ్రీధర్, పడియాల శ్రీహరి, షంషీరా, మస్తానమ్మ, రాజేష్ కుమార్, మండి శ్రీనివాసులు రెడ్డి, గిరిబాబు, మురళి తదితరులు పాల్గొన్నారు. వైకాపా ప్రచారాలు హోరెత్తుతున్నాయి. గూడూరు పట్టణం, గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పట్టణంలోని 9, 14 వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విరివిగా తరలివచ్చారు. వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి, పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనముల సారథ్యంలో జరిగిన ప్రచారాల్లో వైకాపాకు ఆదరణ పెరుగుతోంది. జగనన్న వెంటే ఉంటాం, జగన్ను ముఖ్యమంత్రిని చేస్తామంటూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ప్రచారాల్లో ముందుంటున్నారు. గూడూరు పట్టణంలోని 9, 14 వార్డుల్లో జరిగిన వైకాపా ఎన్నికల ప్రచారంలో పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. పొనక దంపతులకు వార్డులోని ప్రజలు సన్మానాలు చేశారు. పూల వర్షం కురిపించారు. వారితో కలిసి అడుగులేశారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ, వైకాపా అభ్యర్థులు గెలిపించాలంటూ ఓటర్లను వారు అభ్యర్థించారు. ప్రతి గడపలో వారిని ఆదరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరితే ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది. ఈ ప్రచారంలో నాయకులు, కౌన్సిలర్లు దివ్యతేజారెడ్డి, కొడవలూరు ధనుంజయరెడ్డి, బాలిపోయిన రమేష్, శ్రీధర్, నాగులు, కల్పన, బోమిడి శ్రీనివాసులు, షంషీరా, మస్తానమ్మ, రాజేష్ కుమార్, పడియాల శ్రీహరి, బిక్కు సాహెబ్, రాధా జ్యోత్స్నలత, వైకాపా అభ్యర్థి వరప్రసాద్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన. కన్నుల ముందుకు రావాలంటే, కన్నుల పండుగ కావాలంటే, ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, మన జగన్. రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్.
కావాలంటే రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ కావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ త్వరలో జరగబోవు ఎన్నికల్లో ఓటేసి తనను గెలిపించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి కోరారు. మనుబోలు మండలంలోని యాచవరం, మనుబోలు, కోదండరామపురం ప్రాంతాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలు మండలంలోని యాచవరం, మనుబోలు, కోదండరామపురం గ్రామాల్లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైకాపాదే అధికారమన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాలు అమలు చేస్తామని ఆయన వివరించారు. మంత్రి స్థాయి చాలక ఒక శాసనసభ్యుడిని ఓడించండి అని చెప్పడానికి సాక్షాత్తు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పాపం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ నా గురించి కానీ చెప్పడానికి మేమే అవినీతికి పాల్పడినటువంటి సందర్భాలు లేవు. చంద్రబాబు నాయుడు లాగా అక్రమాలు లేవు. చంద్రబాబు నాయుడు లాగా కోట్లు కేసులు లేవు మా దగ్గర. మేము చంద్రబాబు నాయుడు లాగా కోట్ల లంచాలు ఇస్తే దొరికిపోయినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మీరు పెట్టినటువంటి దొంగ కేసుల గురించి మాట్లాడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు నీతివంతుడు, నిజాయితీ పరుడైతే చంద్రబాబు నాయుడు అడ్డంగా కేసులో దొరికినటువంటి వ్యక్తి, రేపేదో ఒక రోజు శిక్ష పడబోయేటువంటి వ్యక్తి, దొంగలాగా ఈ రోజు హైదరాబాద్ నుంచి పారిపోయి గుంటూరు చేరుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి ఇక్కడికి వచ్చి మా గురించి మాట్లాడాడు అంటే దాని అర్థం చంద్రమోహన్ రెడ్డి వెళ్ళాడు. ఈ మధ్య ఏ సర్వేలు జరిగినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా ఎన్నిక ఏకపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది అని సర్వేలు చెప్పాయి. కాబట్టి పాపం చంద్రమోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా చెప్పినటువంటి అబద్ధం చెప్పి 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 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకోలేకపోయాడు. కాబట్టి పాపం చంద్రమోహన్ రెడ్డి దగ్గర పోయి అయ్యా నేను చెప్పినటువంటి అబద్ధాలు సర్వేపల్లి నియోజకవర్గంలో నమ్మే పరిస్థితులు లేరు. భారతదేశంలో కాదు కదా ఈ ప్రపంచంలోనే అబద్ధాలు చెప్పి నమ్మించడంలో ఎక్స్పర్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నాయన నువ్వేదన్నా వచ్చి 4 అబద్ధాలు చెప్పి నన్ను గట్టెక్కించమన్నాడు. ఈరోజు చంద్రబాబు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పాడు. ఈరోజు గతంలో 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే అర్థం ఉంది. కారణం 2014 ముందు చంద్రబాబు అధికారంలో లేడు కాబట్టి నాకు అవకాశం ఇస్తే నేను చేస్తానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో చేయనటువంటి పనులన్నింటినీ ఈ రోజు నేను చేస్తాను అని చెప్పి ఓట్లు వేయించుకుంటే ఎవరైనా నమ్మి చంద్రబాబుకు ఓట్లు వేస్తారా? అందుకే చంద్రబాబుని ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను నమ్మం బాబు అని చెప్పి తిరిగేటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, హరగోపాల్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, భాస్కర్ గౌడ్, కిరణ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మహేంద్రవర్మ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు హయాంలో రైతాంగానికి ఒరిగిందేమీ లేదని వైకాపా నాయకులు కనుమూరు హరిశ్చంద్రరెడ్డి పేర్కొన్నారు.
గూడూరు 2వ పట్టణ పరిధిలోని 26వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2వ పట్టణ పరిధిలోని 26వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైకాపాను గెలిపించాలని కోరారు. నవరత్నాల కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రుణమాఫీ జరగలేదన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ఆయన వివరించారు. రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం 26వ వార్డులో నరసరాజు గారు, వారి లక్ష్మి గారు, వారి అనుచరుల ఆధ్వర్యంలో, అలాగే వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యకర్తలు, నాయకులు, నాతో కూడా ఉన్నటువంటి మన రవి అందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి అన్న జగన్మోహన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం గురించి తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడే నరసరాజు గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి గత 5 సంవత్సరాల పాలనలో రైతాంగానికి మొత్తం మీద టోటల్గా అన్యాయం చేశారు. వారికి సంపూర్ణ రైతు రుణమాఫీ చేయలేదు. వారికి ఏమార్చి మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఏది కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 6,000 ఒక సంవత్సరానికి ప్రతి రైతుకి డైరెక్ట్గా అకౌంట్లో వేస్తామన్న స్కీమ్ని వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసి ఇంకో 4,000 కలిపి మేము 10,000గా ఇస్తాం, దానికి మొదటి విడతగా 1,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. అన్నీ అబద్ధాలే. వాళ్ళు కేవలం లంచం రూపంలోనో మభ్యపెట్టేదానికో ఇలాంటి అబద్ధాలు చెప్తూ ముందరికెళ్తున్నారు తప్ప ఏది కూడా వారు చేసేటటువంటి పరిస్థితి లేదు, చెయ్యరు. కాబట్టి వాళ్ళు మేము ఇంకా అధికారంలోకి రామని చెప్పేసి అనుకుని ఇటువంటి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన గూడూరు రైతాంగానికి కూడా గత 3 సంవత్సరాలుగా చాలా అన్యాయం జరిగింది. మన గూడూరు చెరువు అందరికీ తెలుసు ఎలా ఉందో. దానికి నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా నాయుడు కాలువ ద్వారా దానికి నీళ్లు రావాలి మన చెరువుకి, అదేవిధంగా అడవి కాలువ ద్వారా రావాలి. ఈ రెండింటిని కూడా వైడన్ చేసి, క్లీన్ చేసి, ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసి వాటికి నీళ్లు వచ్చే విధంగా మన చెరువుకి ఏర్పాటు చేసి ఉండొచ్చు. కానీ చిత్తశుద్ధి లేదు, కావాలనే చేయలేదు. ఆధ్వర్యంలో మా వార్డులో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పాంప్లెట్ ఇచ్చి జగనన్న రాజ్యం కావాలా, జగనన్న ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇల్లు సందర్శిస్తున్నాము. అదేవిధంగానే ప్రతి ఒక్క దగ్గర మంచి రెస్పాన్స్ అనేది వస్తున్నది. ఇప్పటి వరకు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏమీ చేయలేనటువంటిది ఎవరికి కూడా, అంటే దానికి ఎగ్జాంపుల్ కూడా నేనే. ఎందుకనంటే రైతు రుణమాఫీ అని చెప్పన్నారు. రైతు రుణమాఫీ అనేది నేను కూడా అప్పు తీసుకున్నాను, బట్ నాకు ₹1 అనేది లేదు. అదేవిధంగానే ఉన్నటువంటి ఎంతోమంది రైతులకి రుణమాఫీ లేదు. అంటే గూడూరు పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి 2 ఓట్లు ఉంటాయి. ఆ 2 ఓట్లు కూడా ఫ్యాను గుర్తుకేసి మన జగనన్ని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరూ ఉన్నారు. అదేవిధంగానే మన హరిశ్చంద్రారెడ్డి గారు నాయకత్వంలో, ఆధ్వర్యంలో మనం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలిసి అలాంటి ప్రభుత్వం ఇప్పించాలనేటువంటి ఆలోచనతో అందరూ ఉన్నాం. పంపడం జరిగింది. ఒకరు వెలగపల్లి వరప్రసాదరావు గూడూరు కాన్స్టిట్యున్సీకి అభ్యర్థిగా పంపిస్తే, ఇంకొకరు 4 సార్లు మన గూడూరులో గెలిచి ఒకసారి మంత్రి పదవి చేపట్టిన వల్లి దుర్గాప్రసాదరావు గారు మన తిరుపతి ఎంపీగా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా నవరత్నాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే నిన్న ఒకటే చెప్పాము. ఈరోజు ఆయన ఏం చేశారు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే రైతుల ఖాతాలో 12,500 వెంటనే వేస్తాను, పెట్టుబడిగా వేస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు మనపాటి రవీంద్రబాబు, నరసరాజు, ఎన్వి రత్నం, పెంచలరెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతా మోహన్, సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి పోల చంద్రశేఖర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. వీరి వెంట నాయకులు తదితరులు ఉన్నారు. రెండు కోట్ల మందికి కాదు కదా, కనీసం 200 మందికి కూడా నెల్లూరు జిల్లాలో లేకపోయినాడు. ఇది ఆ మోసగాడు మోడీ గారి ప్రవర్తన. ప్రధానమంత్రులు ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు, నాయకుడు అనేవాడు అబద్ధాలు చెప్పకూడదు, నాయకుడు అనేవాడు మోసం చేయకూడదు, నాయకుడు అనేవాడు నిజాయితీగా ఉండాలి, నిలకడగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. అంతేగాని అబద్ధాలు చెప్పుకుంటూ, నేను ఈ మధ్య మన్మోహన్ సింగ్ను కలిశాను.
డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని. నేను ఆయన అడిగాను, ప్రధానమంత్రిగా నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు, దేశం ఎట్లా ఉందని అడిగాను. ఆయన చెప్పుకొచ్చాడు మొట్టమొదట, మోడీ ప్రతిరోజు అబద్ధాలు చెప్తున్నాడు అని. ఏంటి అబద్ధాలు చెప్తున్నాడు అని అంటే, లేనిది ఉన్నట్టుగా చెప్తున్నాడు, చెప్పిందల్లా అబద్ధం అన్నాడు. ఏంటి అబద్ధాలంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని చెప్పాడు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పడిపోయిందన్న. మీరు చూస్తానే ఉన్నారు, నేను ఈ ప్రాంతంలో ఉన్నవాడిని. ఇద్దరు కోటేశ్వరుల మధ్య ఉన్నాను. గ్రామాలే వీధులకే వాళ్ళు వేలంపాట వేస్తున్నారు. ఆ వేలంపాట ఎందుకు వేస్తున్నారో ఒక్కసారి మన పేద కుటుంబాలు ఆలోచించాలని చూస్తున్నా. ఈ ఎలక్షన్ లోనే వాళ్ళు వేలంపాట ఎందుకు వేస్తున్నారు? 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? ఈ వేలంపాట వేసే డబ్బులే ఈ 5 సంవత్సరాల బట్టి మన జీవితాలు ఇలా ఎత్తుకుంటాయి. ఈ రోజు కూడా నేను పలుకూరులో తిరిగితే 3 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఆయన అభివృద్ధి చేశారంటారు, అభివృద్ధి చేస్తే 3 రోజులకు ఒక నీళ్ళు రావటేదో నాకు అర్థం కావట్లేదు. అందువల్ల ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సమాన నాయకులు. సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస చౌదరి పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సైదాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస చౌదరి మాట్లాడుతూ, పార్టీలో కొందరి శైలి సరిగ్గా లేనందున పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీని నేను వీడుతున్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది పేద బడుగు బలహీన వర్గాల కోసం. నేనెప్పుడు ఆ పేద బడుగు బలహీన వర్గాలనే నమ్ముకొని వాళ్ళతోనే కొనసాగుతున్నా. ఇవాళ నేను ఈ పార్టీకి రాజీనామా చేసేటప్పుడు కూడా ఏ పెద్దవారికి తెలియపరిచిన పరిస్థితి లేదు. పేదవారికి తెలియపరిచా, కొంతమందికి, అతి కొద్ది మంది. ఆ పేదవారితోనే కొనసాగుతా. ఆ పేదవారు నన్ను ఎలా ఉండమంటే అలాగే ఉంటా. ఆ పేదవారు నన్ను ఇలా ఉండాలి, ఇలా నుంచోవాలి, ఇలా కూర్చోవాలి అని అంటే అలాగే ఉంటా. కారణం కూడా చెప్తున్నా. నా వ్యవసాయ కుటుంబంలో ఇవాళ నేను కానీ, నా బిడ్డ కానీ, నా భార్య కానీ మేము అన్నం తింటున్నామంటే ఆ పేదవాడి కష్టంతోనే. ఆ పేదవాడి కష్టమే మమ్మల్ని బతికిస్తుంది తప్ప నేను చేసినటువంటి పద్ధతి ప్రకారం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నా ఆత్మీయ శ్రేయోభిలాషి, ఇప్పటి వరకు సోదరుడు బీదా రవిచంద్ర గారికి, అలాగే నాకు ఆదర్శంగా భావించేటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజే నేను కొరియర్ ద్వారా తెలియపరచదలుచుకున్నాను. పార్టీ ఆఫీస్కి పంపిస్తాను. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య సముఖమునకు ఎన్టీఆర్ అభిమానిగా పార్టీ ఆవిర్భావంతో జరిగిన మొదటి ఎన్నికల నాటికి ఓటరు కూడా కాని నేను 14 సంవత్సరముల వయసులో సైకిల్ గుర్తుపై ఇతరులకు సంబంధించిన ఓటు పోలు చేయడంతో మొదలైన నా రాజకీయ ఆపేక్ష కారణంగా గత 32 సంవత్సరములుగా తెలుగుదేశం పార్టీయే నా తల్లిగాను, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని దైవంగాను, మిమ్ములను ఆదర్శంగాను భావించి వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోనూ అలాగే గూడూరు డివిజన్లోని అనేక ప్రాంతాలలోనూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం గ్రామ పార్టీ కార్యదర్శి నుండి జిల్లా పార్టీ కార్యదర్శి వరకు అంచెలంచెలుగా నీతి నిజాయితీతో స్వంత నిధులు వెచ్చించి నేటి వరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్విరామంగా పనిచేయటమైనది. గత కొన్ని సంవత్సరములుగా పార్టీ అలాగే పార్టీ పెద్దల నుండి సరి అయిన సహకారం లభించకపోగా తీవ్రమైన నిరాదరణ, అశ్రద్ధ, నిర్లక్ష్యం, పలు అవమానాలు ఎదుర్కొంటూ తీవ్రమైన మనస్తాపానికి గురి అయి పార్టీ సభ్యత్వమునకు, తద్వారా జిల్లా పార్టీ కార్యదర్శి పదవికి రాజీనామా చేయటమైనది. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తేనే మంచి గుర్తింపు ఉంటుందని పురపాలక కమిషనర్ రవి తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
పట్టణంలో ఏర్పాటయ్యున్న శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన వారికి కమిషనర్ రవి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రవి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన వివరించారు. చెట్టు కింద కూడా కూర్చొని లెసన్స్ చెప్పేవాడు. మేము మున్సిపల్ స్కూల్లో చదువుకున్నాము. చెట్టు కింద కూర్చుంటే కూడా మాకు వెయిట్ ఉండేది కాదు. ఇట్లాంటి ప్లేస్లో కూర్చుంటే ఎక్కువసేపు మీతో కూర్చొని పెట్టదని కూడా నేను ప్రిన్సిపల్ గారితో చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే అంత హీట్గా ఉంది. దీనివల్ల మీరు వడదెబ్బ వచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది. ఎన్నో మనకి ఉన్నటువంటి ఎత్తైనటువంటిది మన మడల లాంటిది. అది మనకి ఏం చేస్తుందంటే వాటర్ ఇస్తుంది, ఎన్విరాన్మెంట్ ఇస్తుంది, ఎయిర్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది అనమాట. మనం ఏం చేస్తున్నామంటే మనం ఎట్లయితే మనల్ని చూసుకుంటుందో అదేవిధంగా ఎత్తు కూడా మనం చూసుకుంటుంది. ఈ ఎత్తుని మనము పొల్యూట్ చేస్తున్నాం. మనం తినేసినటువంటి ఫుడ్ని బయటపడేయడం, అది కుళ్ళిపోవడం, తర్వాత రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్. మీరు ఏం చేస్తున్నారు, ఇంట్లో వేసినటువంటి ఫుడ్ తీసుకెళ్ళి డ్రైన్లో పడేస్తున్నారు. డ్రైన్లో పడేస్తే ఏమవుతుందంటే డ్రైన్లో ఆగిపోయి మీకు లార్వా జనరేట్ అయ్యి దోమలు మీకు ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళందరికీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాం. మరి స్టడీస్లో ఈ ప్రైజెస్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గూడూరు మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా ఈ కార్యక్రమాన్ని ముందుగా పెద్దలు శ్రేయాభిలాషులు సారంగం శ్రీనివాసులు గారిని ప్రసంగించవచ్చు. దుర్భిక్షం అనే సామెతకు వారు మరో రూపం. వారు మొదటి నుంచి చిన్న చిన్న ప్రైవేట్లు చెప్పుకుంటూ తరువాత చిన్న పాఠశాలను స్థాపించి దాన్ని దినదిన ప్రవర్తమానం చేస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారు ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించి వారు పిల్లలకు విద్యా బోధనతో పాటు నైతిక విలువలను కూడా బోధిస్తూ సంస్థలో చదువుకున్నటువంటి బిడ్డలు భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వాళ్ళ పాఠశాల చరిత్రను గురించి వాళ్ళు చాటుతున్నారు. ఈరోజు స్పోర్ట్స్ డేకి జరిగిన తర్వాత ప్రైజులు ఇస్తున్నారు. వాటికి చెందినటువంటి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మాట, నీ గమ్యం చేరేంత వరకు నువ్వు విశ్రమించుకో, లెమ్ము మెల్కమ్ము, నీ గమ్యం చేరే వరకు పోరాటం. ఓడిపోయామని నిరుత్సాహం చెందకూడదు. ప్రతి ఈ కార్యక్రమంలో సునీత సేవా సంస్థ అధ్యక్షుడు సారంగం శ్రీనివాసులు, పాఠశాల డైరెక్టర్ వంశీకృష్ణ, కరస్పాండెంట్ చంద్రమోహన్, జేమ్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత శిక్షణ తరగతులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి సూచించారు. గూడూరులోని మహిళా మండలి కార్యాలయంలో కుట్టు, అల్లికలపై మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలి కార్యాలయంలో మహిళలకు కుట్టు, అల్లికలపై ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ కుట్టు, అల్లికలు నేర్చుకోవడం ద్వారా జీవనోపాధి పొందవచ్చన్నారు. ఈ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు. ప్రతి సంవత్సరం లాగే మన మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ రెండు సంస్థలు కలిపి కుట్టు శిక్షణ, బ్యూటీషియన్ కోర్స్ ఇలాంటివన్నీ మనం సమ్మర్లో నేర్పించేది మన రెండు క్లబ్బులకి ఆనవాయితీగా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం అందరం సమావేశం అయ్యాము. చాలా సంతోషం, స్పందన బాగుంది, చాలామంది వచ్చారు. ఇంకా కూడా కొంతమందిని మీరు చేర్పించి ఈ క్లాసెస్ని సక్సెస్ఫుల్గా నిర్వహించేదానికి మాకందరికి సహకరించిన దానికి మీకు అందరికీ మా ధన్యవాదాలు. ముఖ్యంగా మా క్లబ్లో అందరు మెంబర్స్ చాలా యాక్టివ్గా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉండేవాళ్లే ఉన్నారు. వారందరి సహకారంతోనే ఈరోజు మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. మీరు చూస్తూనే ఉంటారు, టౌన్లో ఎన్నో కార్యక్రమాలు మా రెండు క్లబ్బులు కలిసి చేస్తున్నాయి. ఈరోజు ఈ కుట్టు శిక్షణ మీరందరూ బాగా నేర్చుకొని, మీకు తెలుసు ఒక్క జాకెట్ కుట్టాలంటే మామూలుగా కుట్టాలంటేనే లైనింగ్ జాకెట్ 200 అవుతుంది. ఇంకా వెరైటీగా
డిజైనర్ జాకెట్లు కుట్టాలంటే 800 నుంచి 2-3 వేల దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జీవని, లక్ష్మి, సౌందర్యమ్మ, ప్రభారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువయున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది. మంగళవారం రాత్రి అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఆనంద్ రెడ్డి, ఈవో జనార్దన్ రెడ్డి పర్యవేక్షించారు. శివాబి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముస్లిం మైనారిటీలకు జగన్తోనే న్యాయం. వైకాపాలో చేరిన ముస్లిం మైనారిటీలను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన కండువాలు కప్పిన పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. ఎన్నికల్లో వైకాపా వెంట ఉంటాం. వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డిని కలిసి చర్చించిన త్రైత సిద్ధాంత సంస్థ ప్రతినిధులు. వైకాపా అభ్యర్థులను గెలిపించండి. 9-14 వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేతలు పొనక శివకుమార్ రెడ్డి తదితరులు. విశేష అలంకారంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శివాబి న్యూస్. నమస్తే.